జస్ట్ మినిట్లో ఏం వెరైటీ చూపిస్తున్నారు ఇప్పుడు? ఇది కూడా నేను సమ్మర్ స్పెషల్. ఓకే, జ్యూస్ చేస్తున్నాను. జ్యూస్. ఓకే, పపాయ పెప్పర్ జ్యూస్. పపాయ పెప్పర్. ఎస్. బట్ పపాయ పెప్పర్ రెండు వేడే కదా రాజు గారు? మరి అంటే మనం చలవ చేస్తుందని కాదు, కానీ కొంచెం చల్లగా తీసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే, కొంచెం వెరైటీ కాంబినేషన్. ఎస్. ఓకే ఓకే, మరి పపాయ పెప్పర్ జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పపాయ పెప్పర్ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొబ్బరి పాలు 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, పంచదార 1/2 కప్పు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, తరిగిన పిస్తా కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో చాలా సింపుల్ గానే చేసుకోవచ్చు మనం జ్యూస్లు అంటేనే. సో ఇక్కడ మరి మొత్తం పండింది అంటే కొద్దిమందికి కొంచెం చాయిస్లు కూడా ఉంటాయి. సో ఇక్కడ నేను మీడియం తీసుకున్నాను, కొంచెం దూరగా ఉన్నది. సో ఫుల్గా మెత్తగా పండింది కావాలనుకుంటే అదైనా వేసేసుకోవచ్చు. ఓకే ఓకే, బొప్పాయి ముక్కలు, మిరియాల పొడి, కొద్దిగా పుదీనా, కొబ్బరి పాలండి. ఒకసారి ఇది మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత మిగతాయి షుగర్ అయితే తర్వాత యాడ్ చేసుకుందాం. సో ఇంకొంచెం ఫైన్గా కావాలండి. ఓకే, సో వాటర్ అది యాడ్ చేయొచ్చా రాజు గారు, లేకపోతే ఆ ఉన్న మిల్క్ తో అట్లా? ఫస్ట్ ఏంటంటే మనకి కొంచెం ఫైన్ గా కావాలి. నేను కొంచెం దూరంగా తీసుకున్నాను కదా, సో ఫైన్ పేస్ట్ అయిన తర్వాత అప్పుడు మిగతాది కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం ఐస్ క్యూబ్స్ ఇవన్నీ తర్వాత యాడ్ చేసుకోండి. సో ఒకేసారి మనం ముందుగా యాడ్ చేసేది ఏంటంటే ఆ తర్వాత అది నలగదు. సో కొంచెం చిన్న ముక్కలుగానే ఉండిపోతుంది. సో అప్పుడు మనకు ఆ జ్యూస్ ఫీల్ అనేది ఉండదు. సో కాబట్టి కొంచెం ముందుగా ఫైన్ గా చేసుకోవాలి. దీన్ని అయితే ఫైన్ పేస్ట్ చేయాలి. ఎస్. ఓకే, మరి మీరు చేసేస్తూ ఉంటారా? మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. కీళ్ళ నొప్పులు అంటే నిజంగా ప్రత్యక్ష నరకం అని చెప్పుకోవచ్చు. కీళ్లలో నొప్పులు పోట్లు బాగా బాధిస్తూ ఉంటాయి. కూర్చోవాలన్నా, లేవాలన్నా, పడుకోవాలన్నా, ఏం చేయాలన్నా కష్టంగా ఉంటుంది. మరి కీళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి చిన్న చిట్కా: కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని అందులో పుదీనా రసం కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని కీళ్ల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా? సో పేస్ట్ అయిపోయింది రాజు గారు. ఓకే అండి, కొంచెం ఇలా ఫైన్ గా కావాలి. సో దీంట్లో కొద్దిగా పించ్ ఉప్పు బాగుంటుంది ఇలా. సో పపాయ స్వీట్నింగ్ బట్టి పంచదార యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ అండి. ఓకే, సో ఇప్పుడు సేమ్ కాంబినేషన్ అంటే వాటర్ మిలన్ పెప్పర్ యూజువల్ గా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా? అవునండి. సో ఇంకా ఏమేమి వేటిలతో చేసుకోవచ్చు ఇది మనం? మస్క్ మెలన్ తో కూడా చేసుకోవచ్చు, కొంచెం దానిమ్మ గింజలతో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అది కూడా బాగానే ఉంటుంది. వాటర్ ఇస్తారా? సో ఇది మరోసారి మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో దీంట్లో పైన కొద్దిగా పిస్తా, ఓకే, ఐస్ క్యూబ్, ఓకే ఓకే. సో పపాయ పెప్పర్ జ్యూస్ రెడీ అండి. ఓకే, మరి పపాయ పెప్పర్ జ్యూస్ రెడీ అండి. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. టీ పాట్ చేస్తున్నాను. ఓ ఓకే, సో ఇది బేస్ అండి. ఇలా వస్తుంది. ఓకే,
సో ఇక్కడ లిడ్ కట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ మనం పైన పెట్టేస్తామండి. సో దీనికి కొంచెం సైడ్లో డిజైన్ వేస్తున్నాను. యాక్చువల్గా దోసకాయ ఇది కూడా బాగుంది, న్యాచురల్గా షేప్ అండ్ పైన డిజైన్ లాగా వస్తుంది కదా. సో కొన్ని కార్యాలు చేసేటప్పుడు మనం ఇది వరకు చెప్పాను కదా, సెలెక్టివ్గా మనం ఆ మెటీరియల్ అనేది తీసుకుంటే ఇంకొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది. మనం చేసేది తక్కువైనా సో దానికి ఆ న్యాచురల్ ఆ డిజైన్ దీంట్లో ఉన్నట్టుగా బాగుంటుంది. సో డిజైన్ అనేది మన చాయిస్ అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఓకే, సో అలాగే లిడ్ కూడా కొంచెం లైట్గా డిజైన్ ఇచ్చేద్దాం. ఒక్కోసారి మంచి ఈ డార్క్ గ్రీన్ కలర్ కూడా దొరుకుతాయండి, అవి ఇంకా బాగా కనిపిస్తుంది డిజైన్ అనేది. ఓకే, సో ఇక్కడ కొంచెం కట్ చేసి తీసేస్తున్నాండి. సో అది మనం లిడ్ ఇలా పట్టుకోవడానికి ఒక నాబ్ లాగా బ్రింజాల్ కానీ లేదా నిమ్మకాయ కానీ బాగుంటుంది. ఓకే, సో ఇలా తీసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ హ్యాండిల్ వచ్చేసి లాంగ్ బ్రింజాల్ తీసుకున్నాను. సో ఇవి కూడా టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసాలి. సో మనం తీసుకున్నప్పుడే కొంచెం బెండ్గా ఉన్నది తీసుకుంటే కొంచెం న్యాచురల్గా వస్తుంది. ఓకే, సో అవుట్లెట్ అది కూడా లాంగ్ బ్రింజాల్ తీసుకున్నాను. సో ఇక్కడ ఇలా వస్తుంది. రైట్, పాట్ రెడీ. నైస్. ఓకే ఓకే, మరి పపాయ పెప్పర్ జ్యూస్ రెడీ కదండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పపాయ పెప్పర్ జ్యూస్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో బొప్పాయి ముక్కలు, మిరియాల పొడి, పుదీనా, కొబ్బరి పాలు, ఉప్పు, పంచదార, ఐస్ క్యూబ్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పపాయ పెప్పర్ జ్యూస్ రెడీ. ఓకే అండి, మరి జ్యూస్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. నైస్. కొద్దిగా మనం కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకున్నాం కదా, సో ఆ కమ్మదనం అనేది కూడా తెలుస్తుంది, డిఫరెంట్ ఫ్లేవర్ తెలుస్తుంది యాక్చువల్ గా. ఎస్, అందుబాటులో ఉంటే కొంచెం ఇలాంటి కూడా అడిషనల్ గా మనం రెగ్యులర్ గా చేసుకునే దానికి చేస్తే ఏంటంటే ఆ టేస్ట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. బాగుంది టేస్టీగా. సో షుగర్ అది అంటే ఈక్వల్ గా మరి ఎక్కువ అవ్వకుండా కొంచెం పపాయ సరిపడే విధంగా ఉంటేనే బాగుంటుంది. బాగుంది రాజు గారు. సో సమ్మర్ లో ఎక్కువ మనము ఇది చేసుకోలేం కానీ బట్ అకేషనల్ గా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు, చాలా టేస్టీగా. వీలుంటే ఏంటంటే మనము
పెప్పర్ మిల్ ఉంటుంది కదా, అవును. సో దాంతో అప్పటికప్పుడు మనం కొంచెం క్రష్ చేసి వేసుకుంటే సో ఈ పెప్పర్ ఘాట్ దీంట్లో కొంచెం లైట్ గా తెలుస్తుంది, అవును. అంటే కొద్దిగా కొబ్బరి పాలు కూడా వేసాం కాబట్టి. యా. సో కొంచెం ఎక్కువగా తెలియాలనుకున్నప్పుడు అది అలా క్రష్ చేసి అప్పటికప్పుడు ఫ్రెష్ గా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, పైనుంచి అట్లా వేసేసుకుని కలిపేసుకుని కలిపేసుకోవచ్చు. బాగుంది టేస్టీగా. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి.